నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఇంటి దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర ముద్దాయిని అరెస్ట్ చేశారు చిత్తూరు 2 టౌన్ పోలీసులు. 25 లక్షల విలువ, 210 గ్రాముల బంగారం ఆభరణాలు, 2 లక్షల నగదు, 1 లక్ష విలువ గల ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్రకు చెందిన హనుమంతప్పని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, ఇతర రాష్ట్రాలలో ఇతనిపై కేసులు ఉన్నాయి. తన వ్యక్తిగత పన్ను నిమిత్తము లాక్ చేసుకొని 30 తారీఖు ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. అదే రోజు రాత్రి దొంగతనం జరిగింది. మనకు 1వ తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబడి దాదాపు 150 గ్రాములు బంగారు ఆభరణాలు, కొద్ది క్యాష్ ఉన్నాడు. మళ్ళీ విచారణలో ఒక 6 లక్షలని మనకు తేలింది. దొంగతనమైందని మనకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా నెట్ గంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది, క్లూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల, అతను ఓల్డ్ అఫెండర్ అయినందువల్ల మాకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బృందాలతో సంప్రదిస్తే ఆయన పేరు హనుమంతప్ప, ముద్దాయి పేరు హనుమంతప్ప, సన్నా పొల్లప్ప, కరిమాను కాలనీ, బళ్ళారి జిల్లా అని తెలిసింది. ఇతను దాదాపు 17-20 కేసులు ఇంటి దొంగతనం, కన్నపోదం కేసులు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కాబడినవి. ఇది లాస్ట్ ఆగస్టు 10వ తారీఖు ఆయన జైలు నుంచి వచ్చి చిత్తూరు జైలు నుంచి వచ్చి బళ్ళారి, తర్వాత చోట్ల మనం పలమనేరు, మళ్ళీ మన చిత్తూరు, ముకరాయ సముద్రం, అనంతపురం, ఇంకా హుబ్లీ, సోలాపూర్ దొంగతనాలు చేశాడు. కొన్ని చోట్లకు బంగారు 24 కొన్ని చోట్ల దొరకలేదు. ఇతన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా ఏదైనా నివాస లాడ్జెస్ కానీ ఎక్కడ ఉండదు. ఓన్లీ ఏదైనా హైవేలోనూ ప్రయాణిస్తుంటాడు, 2 వీలర్లో. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాడు నైట్. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని క్వశ్చన్ నుంచి దాదాపు 210 గ్రాముల బంగారు ఆభరణాలు చిత్తూరు జిల్లాకు సంబంధించినవి, అనంతపురం జిల్లాకు సంబంధించినవి మాత్రమే. ఇంకా మిగతా కర్ణాటక సంబంధించిన విషయాలు అతను నేరంలో అంగీకరించినాడు. మేము నమోదు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల రూపాయల క్యాష్, మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిష్గా ఖర్చు పెడతాడు. ఇతనికి కొద్దిగా అమ్మాయిలకి ఇచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దానికి ఖర్చు పెట్టడం ఉంది. ఆ విధంగా చేశాడు. అంటే ఈ 2 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు మోడల్ కేసులో కానీ దీంట్లో కానీ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ అడ్వడి గారి సూచనల మేరకు, తర్వాత నా పర్యవేక్షణలో వెంకటయ్య, తర్వాత ఎస్ఐ రమేష్ బాబు, తర్వాత సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలోపే డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.